శుభములు కలుగు నీకు. లక్ష్మి, కొంచెం వేప మండలు కావాలి, తెచ్చి పెడతావా? అలాగే అమ్మా, ఇప్పుడే తెచ్చి పెడతా. అలాగే. లక్ష్మి, లక్ష్మి, నీకింట్లో పనులేవీ లేవా? అమ్మగారు, అది పనులన్నీ పూర్తయిపోయి ఖాళీగా ఉన్నావా? లేదమ్మగారు. మరెక్కడికి వెళ్తున్నావు? అది కృష్ణమ్మగారు వేపాకు కావాలంటే కోసుకొద్దామని. ఓ, నీకు జీతం ఆవిడిస్తుందా నేనిస్తున్నానా? సరే, ఓ పని చెయ్యి. ఈ రోజు నుంచి నేను నిన్ను పనిలోంచి తీసేస్తాను. నువ్వు ఆవిడ దగ్గరే జీతం తీసుకొని ఆవిడ పనులే చేసుకో. అమ్మా, అమ్మగారు, వద్దమ్మగారు, మీకు దండం పెడతాను. ఏయ్, నేను ఇచ్చేంత జీతం నీకు ఈ ఊళ్ళోనే ఎవ్వరు ఇవ్వరు. అంత డబ్బు నా దగ్గర తీసుకునేది అడ్డమైన వాళ్ల పనులు చేయటానికి కాదు. లేదమ్మా, నేను చెయ్యను అమ్మగారు. చూడు కృష్ణ తులసి, నిన్ను ఇంట్లోకి రానిచ్చాను కదా అని ఇంట్లో మనుషుల మీద, ఇంటి మీద నీ ఇష్టం వచ్చినట్టు అజమాయిషీ చెయ్యాలనుకోకు. అయినా నాకొక విషయం అర్థం కాలేదు. నీ ఇంట్లో నీ కిందేవైనా 10 మంది పనివాళ్లున్నారా? అక్కడ మీ పనులు మీరే చేసుకుంటారు కదా. అవసరమైతే వేరే ఇంట్లో పనులు కూడా వెళ్తారు కదా. అలాంటి మీకు మీ కింద ఇంకో పని మనిషి కావాలా? ఏ, మీ పనులు మీరు చేసుకోలేరా? అరుంధతి గారు, మా అమ్మని ఏమనకండి. తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా తిడతారు. మా అమ్మ లక్ష్మిని సాయం అడిగింది. సహాయం అడగడం తప్పు కాదు. ఏయ్, నేను గట్టిగా మాట్లాడితేనే గడగడలాడిపోతావు. నువ్వు నా ముందుకొచ్చి తప్పప్పుల గురించి మాట్లాడతావా? మీ అమ్మ తప్పు విషపు చుక్క లాంటిది. విషం జీవితాన్ని విరిచేస్తే మీ అమ్మ మనసుల్ని విరిచేస్తుంది. ఏం కాదు, మా అమ్మ అలాంటిది కాదు. సునైనా, నువ్వేం మాట్లాడద్దు. మనం వచ్చింది గొడవలు పడ్డానికి కాదు. మన హాసినికి బాగయ్యే వరకు మనం ఇక్కడే ఉండాలి. కాబట్టి గొడవలు పడద్దు. అరుంధతి, ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ వేప చెట్లు ఉన్నాయో నాకు తెలీదు. అందుకే తనని సాయం అడిగాను. అంతేకాని వేరే ఎలాంటి ఆలోచన లేదు. సునైనా, నువ్వెళ్ళి హాసిని పక్కనుండు. నే వెళ్ళి వేపాకు తెస్తాను. హలో అక్క, ఎలా ఉంది హాసినికి? ఇలా ఇవ్వు. తల్లి ఏమైనా తగ్గుమొహం పట్టినట్టు అలా ఏమైనా అనిపిస్తుందా లేదా? అమ్మమ్మ, అమ్మవారు పూస్తే కనీసం 3 రోజులు తప్పకుండా ఉంటుందని నువ్వే అంటావు. అప్పుడే తగ్గుముఖం పట్టిందా అని అడుగుతావేంటి? ఏం చేయనే, ఆ ముసురికి తొందరగా తగ్గిపోవాలే. ఆ ఆత్రంతో అలా అడిగేశాను. హాసినికి ఇందాకే మెలకు వచ్చింది. లేచిందా? సరే, కాస్త ఆరారగా పల్చటి మజ్జిగ పట్టించమని చెప్పు. తల్లి ఒంటి మీదున్నప్పుడు చలవ చేసేవే తాగాలి. అమ్మ ఇందాకే మజ్జిగ తెచ్చి హాసినితో తాగించాలని చూసింది. కానీ హాసిని మాతో అస్సలు మాట్లాడలేదు. మా మీద చాలా కోపంగా ఉంది. దేనికే దాని కోపం? మనం తనని ఇక్కడ వదిలేసి వెళ్ళాం కదా. వాళ్ళింటి కోడలయ్యాక వాళ్ళింట్లో వదలకపోతే ఇంకెక్కడ పెట్టుకుంటారంట నెత్తిమీద? అమ్మమ్మ, నువ్వెందుకు ఆవేశపడతావు? లేదంటే ఏంటే, తల్లి ఒంటి మీదుంటే
అదలా మొండికేయడమేంటి? ఇలా చేస్తే ఆ తల్లి ఎంత చికాకు పుట్టిస్తుందో తెలీదు దానికి. ఒళ్ళంతా మంట పుట్టిచ్చేస్తుంది. సరే సరే వదిలే అమ్మమ్మ. అమ్మమ్మ నువ్వేం బాధపడకు. అమ్మ హాసినితోనే ఉంది, తను చూసుకుంటుందిలే. అది సరే గాని అక్కడ వాళ్ళంతా మీతో ఎలా ఉంటున్నారు? హ్మ్, ఎలా అంటే ఏం చెప్పనక్క, ఇక్కడ వీళ్ళంతా మాతో చాలా తేడాగా మాట్లాడుతున్నారు. ఏదన్నా అడిగితే డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. ఏంటో మన ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉండేది, ఇక్కడంతా వేరే లోకంలోకి వచ్చినట్టు కొత్తగా ఉంది. సర్లేవే, మీకేదైనా అవసరమైతే మాకు ఫోన్ చేసి చెప్పండి. అక్కడ వాళ్ళనేమి అడక్కండి. సర్లే అమ్మమ్మ, మళ్ళీ అమ్మ పిలుస్తుందేమో. నేను మీతో మాట్లాడుతూ ఇదేదో గదిలోకి వచ్చేసాను. ఈ ఇల్లేమో పెద్ద మాయా మహల్లా ఉంది. నేను మీకు తర్వాత చేస్తానే. సరే సునైనా, అది కూడా ఇల్లేగా, భయపడుకో. బాయ్. సరే. ఏంటి డోరేసారేంటి? హే, ఏంటి ఫోన్లో మా మీదేదో చెప్తున్నావు? నేనేం చెప్పట్లేదండి, మా అక్కతో ఫోన్ మాట్లాడుతున్నాను అంతే. చా నిజమా? మరి మా ఇంటి గురించి, మా ఇంట్లో మనుషుల గురించి మాట్లాడడం ఎందుకు? నువ్విక్కడ విషయాలు మీ ఇంటికి చెప్తున్నావు అన్న విషయం మా అమ్మకి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను చాలా స్ట్రాంగ్గా శిక్షిస్తుంది. అమ్మో వద్దు, ఆయన నేనేమి మీకు చెడు చేసే మాటలేం చెప్పలేదుగా. ఏదైనా సరే ఇది మా ఇల్లు, అంటే మాదే రాజ్యం. మా రాజ్యంలో ఉంటూ మా మీదే చెడుగా మాట్లాడుతున్నందుకు మేమే నీకు శిక్ష వేస్తాం. ఇది ఓ మూల నుండే గది. ఈ గదిలోకి ఎవ్వరూ రారు. నిన్నిప్పుడు ఓ 3 రోజుల పాటు ఈ గదిలోనే బంధించి ఉంచేస్తాం. వద్దండి ప్లీజ్, నన్ను వదిలేయండి. ఇక నుంచి మీ గురించి ఎప్పుడు మాట్లాడను, ప్లీజ్ అండి. నో వే, నిన్ను ఈ గదిలోనే ఉంచేస్తాం. ఇదిగో మీరు అలా చేస్తే నేను గట్టిగా అరిచి మా అమ్మని పిలుస్తాను. అప్పుడు మా అమ్మే నన్ను వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఏయ్, ఈ గది తలుపులు వేసేస్తే బయటికి ఏమీ వినిపించదు తెలుసా? అమ్మా 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 అమ్మా. శుభములు కలుగు నీకు. ఇలాంటివేవో చేస్తారని నాకు బాగా అర్థమైంది. వెళ్ళిన దగ్గర నుంచి పచ్చి మెతుకు కూడా ముట్టలేదు అంటే వాళ్ళెంత దుర్మార్గులో తెలుస్తుంది. చిచ్చి, వాళ్ళు నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. అమ్మమ్మా ఇంక చాలే. ఏంటే చాలు? నన్ను ఆపటానికి ఇప్పుడు మీ అమ్మ కూడా లేదు. నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. వాళ్ళకి పిండాలు పెట్టా, వాళ్ళ దీనం చెయ్యా, వాళ్ళ నా కొంపలోనే తగలెయ్యా. అమ్మమ్మా తిట్లాపి ముందు క్యారేజ్ కడదామా? లేట్ అయితే అక్కడ అమ్మ చెల్లి ఇద్దరు ఆకలితో పడుకుంటారు. ఆ తెలుసులే, నువ్వు కూడా నాకు చెప్పేదానివా? పద పద రారా. సరే, క్యారేజ్ మేము తీసుకొస్తాం, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. పద. అక్క, నేను కూడా వస్తాను. వద్దులే, అమ్మ ఒక్కతే ఉంది కదా, నువ్వుండు. నేను వెళ్ళి అమ్మకి చెల్లికి భోజనం పెట్టేసి వస్తాను. ఏయ్, జాగ్రత్తగా వెళ్ళు. క్యారేజీ దారిలో ఎక్కడా పడేసుకోకు. మళ్ళీ నా కూతురు నా మనవరాలు ఆకలితో పస్తులు ఉండాల్సి వస్తుంది. అలాగే అమ్మమ్మ, జాగ్రత్తగానే వెళ్తాను. ఆ, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. సునైనా, ఓ నిప్పులు తెచ్చేసావా? పద, హాసిని గదిలో ధూపం వేయాలి. రా. అమ్మా, వారాహి, నువ్వేంటిక్కడ?
ఏంటా బుట్టలో? మీకు భోజనం తీసుకొచ్చానమ్మా. వచ్చి ముందు భోజనం చేయండి. పొద్దున్నుంచి ఏమీ తినలేదంట. మేం తినలేదని నీకెవరు చెప్పారమ్మా? ఈ ఇంటి మీద కాకి మన ఇంటి మీద వాలది కానీ వార్తలదేముందమ్మా. వైర్లెస్ శాటిలైట్ మోసుకొచ్చేస్తుంది. పదని భోంచెదురు. హే, నువ్వెందుకు వచ్చావు? మళ్ళీ ఏం తెచ్చావు? ఓహో, భోజనం తెచ్చావా? లేని చోట దొరకని చోట తెచ్చుకోవాలి కదా. హే, ఏంటి దొరకదు? ఏం దొరకదు మా ఇంట్లో? మీ అమ్మకి మీ చెల్లికి ముష్టేసేంత భోజనం మా ఇంట్లో దొరకదా? ఆ ముష్టంతా మీకే సరిపోలేదంట కదా. అందుకే మా ఇంటి నుంచి మంచి భోజనం తీసుకొచ్చాను. వారాహి, అల్లుడు గారితో వాదనేంటి? అసలు నువ్వు భోజనం తీసుకొని ఎందుకొచ్చావు? తీసుకురాకపోతే ఇక్కడున్నన్ని రోజులు పస్తులుంటారా? ఏ పెట్టడానికి వీళ్ళకి లేనంత మాత్రాన తినటానికి మనకి లేదా? పెట్టడానికి మాకు లేదా? మా ఇంట్లో ఒక వారం తినే ఫుడ్ మీరు నెల రోజులు తింటారు. ఎదుటి వాళ్ళకి పెట్టాలంటే కావాల్సింది డబ్బు కాదు, మనసు. అది లేనప్పుడు ఎంత ఉన్నా అది ఈజ్ ఈక్వల్ టు సున్నానే. అమ్మా, సునైనా, రండి భోంచెద్దురు. మీ ఇంటి నుంచి మా ఇంటికి క్యారేజీలు తీసుకురావడం కుదరదు. మేము ఒప్పుకోం. మా ఇంట్లోకి అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. మరి మా ఇంటికి మీరెందుకు క్యారేజ్ తెచ్చారు? బాగ్ఫెరాకి మా ఇంటికి వచ్చి నువ్వు క్యారేజ్ తెప్పించుకున్నావు కదా, అలాగే ఇప్పుడు వాళ్ళు తెప్పించుకున్నారు. నాకు ఈ వంటలు అస్సలు నచ్చలేదు. విక్కీ బాబు, క్యారేజ్ తీసుకొచ్చాను. మా అమ్మ నా కోసం వండించిన భోజనం వచ్చేసింది. మీ ఇంటి ఫుడ్ మాకు గడ్డిలా ఉంటుంది. అందుకే మా ఇంటి నుంచే మా అమ్మ క్యారేజ్ పంపించింది. రేఖ, మీకు మా ఇల్లు ఎంత దూరమో మాకు మీ ఇల్లు అంతే దూరం. మీకు వాళ్ళ వంటలు గడ్డిలా ఉంటే వాళ్ళకి మీ వంటలు అలాగే ఉంటాయి. ఆ రోజు మీరు భోజనం తెప్పించుకోవడం తప్పు కాదన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు తెప్పించుకోవడం తప్పెలా అవుతుంది? మీ ఇంట్లో మనుషుల మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మా ఇంట్లో ఫుడ్ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాంటిదే ఉంటే మీరు బయట హోటల్స్ లో ఫుడ్ ఎలా తింటున్నారు? నా కోసం ఇంట్లో నాకు నచ్చిన వంటలు ఎలా వండుతున్నారు? అవి వండినప్పుడు వాళ్ళ కోసం కూడా వండడం తప్పెలా అవుతుంది? ఏ, అసలు నువ్వెందుకు? రేఖ, వీళ్లతో డిస్కస్ చేయటం మనకి టైం వేస్ట్. వాళ్ళు ఏం తింటే మనకెందుకు, ఎక్కడి నుంచి తెప్పించుకొని తింటే మనకెందుకు? పదండి. హాసిని, ఎలా ఉంది నీకు? హాసినికి ఇంకా కోపం తగ్గలేదమ్మా. కోపమున్నా అమ్మని అక్కల్ని వీళ్ళు తిడుతూ ఉంటే
తనకి అమ్మవారు ఉండి కూడా వెంటనే వచ్చి సపోర్ట్ చేసింది కదమ్మా. అంటే హాసినికి మనమంటే ప్రేమ ఉందనే కదమ్మా. చీర నేసేటప్పుడు ఒక్కోసారి దారం దూరం జరిగిపోతుంది. దాన్ని సరిచేసి చీరని అందంగా తయారు చేసే బాధ్యత ఆ నేసేవాడిదేనమ్మా. దేవుడు హాసిని కోపం తగ్గిస్తాడు. సరేనమ్మా, ఇదిగో నేను బయలుదేరుతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. డాడ్, ఎక్కడున్నారు? నేను మీకు లొకేషన్ పంపిస్తాను, త్వరగా వచ్చేసేయండి. వారాహి, ఏం జరిగినా మన మంచికి అంటే ఇదే. కారు పాడైందని ఇప్పటి వరకు తిట్టుకున్నాను. పాడైంది వారాహి నాకు కనిపించడం కోసమని ఇప్పుడే అర్థమైంది. శుభములు కలుగు నీకు. ఎక్కడికి బాబు? అదేనండి, నా రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే అరుంధతి ఇప్పుడు నీ గదిలో ఉందా బాబు? అదే కదా చెప్తుంది. త్వరగా వెళ్ళండి. అలాగే బాబు, వెళ్తున్నా. ఇదేంటి, అమ్మ విక్కీ గదిలోకి వెళ్తుంది? అరుంధతి ఇక్కడ లేదే. అత్తగారు విక్కీని చూడ్డానికి విక్కీ గదిలోకి వెళ్తుంది. ఆ గదిలో అమ్మ ఉంది, విక్కీ ఏమో బయటే ఉన్నాడు. అంటే అరుంధతి అత్తయ్య గారు కళ్ళు తెరవగానే ఆ గదిలో ఇప్పుడు విక్కీని చూడరు, అమ్మని చూస్తారా? అంటే విక్కీ అమ్మని తిట్టించడానికి చాలా దుర్మార్గపు ప్లాన్ వేశాడనమాట. ఇప్పుడు అమ్మని అలర్ట్ చేయాలి, ఆ గదిలో ఉంచి బయటికి తీసుకొచ్చేయాలి. ఎలా? నేనేమో అమ్మతో మాట్లాడడం లేదు,
వెంటనే ఏదో ఒకటి చేసి అరుంధతి అత్తయ్య గారు కళ్ళు తెరిచేలోపు అమ్మ నా గదిలో లేకుండా చేయాలి. విక్కీ, విక్కీ, హేయ్, నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? ఇన్నేళ్లుగా నిద్ర లేవగానే నా కొడుకు మొహమే చూస్తున్నాను. ఈ రోజు వరకు అది ఎప్పుడూ తప్పలేదు. కానీ నీ వల్ల ఈ రోజు అది బ్రేక్ అయిపోయింది. నేను మామూలుగానే చూడ్డానికి ఇష్టపడని నిన్ను నీ మొహం ఈరోజు నిద్ర లేవగానే చూశాను. అసలు ఎందుకు వచ్చావు ఈ రూమ్లోకి? నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి? నీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు అని. ఆయన ఎదుటి వాళ్ళ ఇళ్లల్లో ఉంటూ ఇలా పద్ధతి లేకుండా ప్రవర్తించడానికి కొంచెం కూడా షేమ్ అనిపించిందా? అసలు ఇలాంటి పని చేసినందుకు నిన్ను ఇప్పుడే మెడపట్టి బయటికి తోసేయాలి. కానీ నీ చిన్న కూతురికి పొంగు పోసిందనే ఒకే ఒక్క కారణంతో నిన్నిక్కడ ఉండనిస్తున్నాను. బయటికి పో, బయటికి పో. Get out from this room, from this room, from this room, from this room. అరుంధతి, మీ ఇల్లు నాకు కొత్త. అందుకే పొరపాటున హాసిని ఉన్న గదిలోకి వెళ్లకుండా ఈ గదిలోకి వచ్చేశాను. ఇది అల్లుడు గారి గదని నాకు తెలీదు. తెలియకొచ్చినందుకు నన్ను క్షమించు. మళ్ళీ ఇంకెప్పుడు ఈ గదిలోకి రాను. ఆడది చేయాల్సిన పనులు మగాడు చేస్తే బావుండదల్లుడు గారు. వికీ, భలే ప్లాన్ చేసావు వికీ. కరెక్ట్గా దొరికేసింది కృష్ణ తులసి. కానీ నేను ఆ సీన్ని మిస్ అయిపోయాను. కంగారు పడకు రేఖ, ఇలాంటి సీన్లు ముందు ముందు చాలా ఉంటాయి. చాలా హై రేంజ్లో ఉంటాయి. హే లొట్టి పుట్టి లొట్టి, మీ అమ్మకి ఏడిపించి ఏదో గొప్ప పని చేసినట్టు ఒకరి భుజం ఒకరు చర్చుకుంటారా? ఇప్పుడు మీరు రీల్ చేశారు కదా, నేను మీకు దాని రియాక్షన్ చూపిస్తాను. అది మీరు కోరుకునే హై రేంజ్లోనే ఉంటుంది. నువ్వు కావాలనే ఇదంతా చేసావని అమ్మకి డౌట్ ఏం రాలేదు కదా? రాలేదు అని నువ్వెలా అనుకుంటున్నావు విక్కీ? అమ్మ
అమ్మా హాసనమ్మా, గది తుడిచేస్తాను, ఒక 5 నిమిషాలు ఆగిరండమ్మా. సునైనా, ఈ క్యారేజ్ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు. సరే టిఫిన్ హలో. చేద్దాం. అంటే ఏంటి ఇప్పుడు? మా డైనింగ్ టేబుల్ మీద మీరు టిఫిన్ చేస్తారా? ఏ మీరు కూడా తింటారా? చిచ్చి, మీ టిఫిన్ మాకెందుకు? మా డైనింగ్ టేబుల్ మీద మీరు కూర్చొని తినడానికి వీల్లేదు అని చెప్తున్నాం. మరి ఎక్కడ కూర్చొని తినాలి బాబు? నేల మీద. మీలాంటి మురికి మనుషులు మాతో సమానం కాలేరు. వెళ్ళి ఏ లాన్లోనో బాల్కనీలోనో ఏ గదిలోనో ఈ ఇంటి బయట కూర్చొని తినండి. వెళ్ళండి. అయ్యో బాబు, అమ్మ రేఖ, లేకండమ్మా. ఆపండి నవ్వడం. హేయ్, ఆపు. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బకెట్లో వాటరు బకెట్లో ఉన్నాయో కింద పడిపోయాయో చూసుకోనక్కర్లేదా? పో పో అవతలికి. పొమ్మంటే పోవడమేనా? ముందు ఇక్కడంతా క్లీన్ చేయి. అలాగేనమ్మా. సునైనా, ఆపు. పోదాం. ముందు మీరిద్దరు వెళ్ళి క్లీన్ చేసుకోండి. ఇద్దరు సబ్బు నరుగులు ముంచి తీసిన చింపాంజీలా ఉన్నారు. బకెట్లో నీళ్లు కింద పడ్డానికి కారణం లక్ష్మి కాదు, నేను. ముందు ఈ మురికి నీళ్ళలో పడాలని నేనే బకెట్ని తోసేశాను. లేకపోతే మీకు మిగతా మనుషులు మురికి మనుషుల్లా కనబడుతున్నారా? మీ టేబుల్ మీద వేరే ఎవరు కూర్చోకూడదా? పొట్టి, నీ కమ్మవారు పోసిందనే కారణంతో వదిలేస్తున్నాను. లేదంటేనా? లేదంటే ఏం చేస్తావురా లొట్టిగా? నీకిలా అయ్యిందని రెచ్చిపోతున్నావా? నేను ఎప్పుడైనా ఇంతేనే పొట్టి లొట్టి. పోండి, పోయి స్నానాలు చేసుకోండి, లేదంటే కాసేపటికి కంపెత్తిపోతారు.
ఓ సీత, ఏంటి ఇలా వచ్చావు? టుడే ఈజ్ మై బర్త్డే మ్యామ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మ్యామ్. అందరూ మ్యామ్స్కి చాక్లెట్స్ ఇచ్చాను. మీరు మా క్లాస్కి రాలేదు కదా, అందుకే మీకోసం నేనే చాక్లెట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. బాయ్ మ్యామ్. ఏయ్ హాయ్ సీత, ఏంటి నీ బర్త్డేనా? ఎస్ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. ఏయ్ ఏంటి ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా? నాకు చాక్లెట్స్ ఏమి ఇవ్వవా? లేవు సార్, అయిపోయాయి. అదేంటి మొత్తం టీచర్స్ అందరికి చాక్లెట్స్ ఇచ్చి నాకు మాత్రం ఇవ్వవా? మా అమ్మని అడిగాను సార్ ఎక్స్ట్రా చాక్లెట్స్ పెట్టమని, అయినా పెట్టలేదు. సారీ సార్. హే ఊరుకో ఊరుకో, నేనేదో చాక్లెట్ కోసం నిన్ను భయపెట్టాను అనుకుంటారు. సార్ తీసుకోండి. తీసుకోండి తీసుకోండి సార్, ఇది సీత ఇచ్చింది. కానీ తను మీకిచ్చింది, అది మీ చాక్లెట్. నాకిచ్చిన దాంట్లోంచి నేను మీకు ఇస్తున్నాను, తీసుకోండి. మీకొకటి నాకొకటి, 50-50. ఓకే సార్, నేను క్లాస్కి వెళ్తాను. బాయ్ సీత. సారీ సార్, నేను రేపు మీకోసం పెద్ద చాక్లెట్ తీసుకొస్తాను. వద్దు, నాకు ఈ ప్రపంచంలో తయారయ్యే కాస్ట్లీ చాక్లెట్ కంటే విలువైన చాక్లెట్ దొరికింది. ఏంటి సార్? ఈరోజు నీ బర్త్డే అయినందుకు, నువ్వు వారాహి టీచర్కి 2 చాక్లెట్స్ ఇచ్చినందుకు నీకు 2 థ్యాంక్స్లు. శుభములు కలుగు నీకు. దండం మీద వేసిన బట్టలు అలాగే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, తలుపు తీయండి. సునైనా, సునైనా, లోపలికి కానీ వెళ్ళిందా ఏంటి? అమ్మా, డోర్ ఎవరేశారు? అమ్మా, ఎవరు? ఏయ్, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? కుదరదు, నిన్ను వదలను. నువ్వు ఇంకా మీ అమ్మని చూడలేవు, మీ అక్కల్ని చెల్లెల్ని ఎవ్వరిని చూడలేవు. నువ్వు ఇక్కడే ఉంటావు, అరుస్తూ ఉంటావు. నీ అరుపులు బయటికి కూడా వినిపించావు. ఎందుకో తెలుసా? ఈ గది నా గది, ఈ ఆత్మగది. నిన్ను నేను తీసుకెళ్ళిపోతా, నాలో కలిపేసుకుంటా. నానేం చేయొద్దు. అమ్మా, అమ్మా, ఎవరైనా తలుపు తీయండి ప్లీజ్. అమ్మా, ఎవరైనా ఉన్నారా? నువ్వేం చేసినా బయటికి వెళ్ళలేవు. వద్దు, నన్నేం చేయొద్దు. ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నా. వద్దు, వద్దు, వచ్చేస్తున్నా. వద్దు, వచ్చేస్తున్నా. రావద్దు, నా దగ్గరికి రావద్దు. వచ్చేస్తున్నా. వద్దు, దయచేసి నా దగ్గరికి రావద్దు. వచ్చేసా.
సునైనా, సునైనా, లోపల లేదు, ఇక్కడ లేదు. ఇంటికి కాని వెళ్ళిందా? మేం మురికి వాటర్లో పడిపోతే నవ్వుతావా? ఇప్పుడు నవ్వు చూద్దాం. వారాహి, వచ్చావమ్మా? ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెళ్ళమ్మా. చూడాలి 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 చూడాలి. ఏంటయ్య గారు ఏదో ప్రార్థనలు చేసేస్తున్నారు? అదిగో అక్కడ చూడు. వారాహి, ఆ బొమ్మను చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇది భలే ఉందయ్య గారు. కొడుకు ప్రేమిస్తే తల్లిదండ్రులు తన్ని తగిలేస్తారు, కానీ మీరు వత్తాసు పలుకుతున్నారు. అరే, చాక్లెట్ పేపర్లా ఉంది ఇది. దీంతో బొమ్మ భలే చేశారే. ఎవరు చేసుంటారు ఇది? హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా. హలో వారాహి గారు. ఇది ఈ బొమ్మ ఎవరు చేశారు సార్? నేనే. భలే చేశారే. ఇది చాక్లెట్ పేపర్ కదూ? స్కూల్లో మీరిచ్చిన చాక్లెట్ పేపరే. ఓ, చాక్లెట్ పేపర్తో అమ్మాయి బొమ్మ కూడా చేయొచ్చా? ఏదో అదో టెక్నిక్. ఒక పని చేయండి,
దీన్ని అబ్బాయి బొమ్మలా చేయండి. అబ్బాయి బొమ్మ అబ్బే రాదండి. అవునులేండి, మీకు అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ కాబట్టి అమ్మాయి బొమ్మ చేయటం మాత్రమే నేర్చుకున్నారు. అదిగో మళ్ళీ మొదలు పెట్టేశారా? నన్ను ఎందుకండి ఇలా ఆడేసుకుంటున్నారు? ఆడుకోవడం ఏముంది, అది నిజమే కదా. అదేం కాదు. కాకపోతే అబ్బాయి బొమ్మ చేసి చూపించండి. కుదరదండి. యాక్చువల్లీ ఆ పేపర్ని నేను ఇంకో బొమ్మలా మార్చలేను. ఏ, ఎందుకు మార్చలేరు? ఎందుకంటే అది నీ చేత్తో నువ్విచ్చిన చాక్లెట్ పేపర్. దానిలో వాడు నిన్ను మాత్రమే చూసుకుంటాడు. మీరు దీన్ని మార్చి చేయకపోతే మీ వీక్నెస్ని ఒప్పుకోండి. లేదు లేదు, నేను అస్సలు ఒప్పుకోను. శుభములు కలుగు నీకు. మేమొచ్చే టైంకి నువ్వు ఇంట్లో లేవు. ఎక్కడికి వెళ్ళావు? వచ్చిన వాడివి ఇంట్లోకి వెళ్లకుండా ఇక్కడికి వస్తున్నావెందుకు? కళ్యాణి, నేరస్తుణ్ణి అడిగినట్టు ఏంటి ఆ ప్రశ్నలు? అల్లుడు గారు సునైనని ఎందుకు దాస్తారు? ఎందుకంటే మీరు ఏదో ఒక రకంగా మాతో గొడవ పెట్టుకోవాలి కాబట్టి. అందుకే ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిన నీ కూతుర్ని నా కొడుకే దాచేశాడు అని కళ్యాణితో చెప్పిస్తున్నావు. అరుంధతి, ఏంటిది? నా కూతురు అల్లుడు గారిని అనుమానించడమే అనుచితంగా ఉందనుకుంటే నువ్వు మాట్లాడేది అసలు అర్థం లేకుండా ఉంది. అమ్మా, అసలు ఈ గొడవంతా ఏంటి? వీళ్ళొచ్చి మన ఇంట్లో ఉండడం ఏంటి? సునైన చెప్పకుండా ఎక్కడికో వెళ్తే వీళ్ళంతా మనమేదో చేసామన్నట్టు మాట్లాడడం ఏంటి? చూడు కృష్ణ తులసి, మీరు నా ఇంట్లో ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లోకి రావటానికి, ఇష్టం వచ్చినప్పుడు బయటికెళ్ళి తిరగడానికి ఇదేమీ హోటల్ రిసార్టో కాదు. పగలైనా రాత్రైనా ఏ వేళప్పుడైనా నీ కూతుర్లా నా కూతురు ధైర్యంగా ఎప్పుడూ బయట తిరగలేదు అరుంధతి. అందుకే నేను ఇంత భయపడుతున్నాను. అమ్మా, వదిలేసే. మేము చెల్లి ఎక్కడుందో వెతికి తీసుకొస్తాం. కళ్యాణి, పద. ఏమైంది కళ్యాణి? ఇది సునైన చెప్పక్క. పోలీస్గా పనికొస్తుంది. కళ్యాణి, ఇది సునైనా కాల్ చెప్పు కదా? అవునమ్మా. కనిపెట్టేసింది. అంటే నువ్వే సునాయనని? ఎస్. మరి ఇప్పుడెలా? చూద్దాం. ఆ అవుట్ హౌస్ మీదేనా? మా కాంపౌండ్లోనే ఉందని తెలుస్తుందిగా, మళ్ళీ అడుగుతావే? ఆ అవుట్ హౌస్ కీస్ నాకు కావాలి. ఎందుకు? లోపల చూడ్డానికి. అంటే
మేము సునైనని దాచావనా? మీరు దాయలేదు కదా. లేదు, మేము దాయలేదు. మరైతే కీస్ తీసుకురండి. రేఖ, త్వరగా కీస్ తీసుకురా. ఇదిగో కీస్. సునైనా, 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 సునైనా. అమ్మా సునైనా, లేమ్మా. కూర్చో. సునైనా, 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 ఏమైందమ్మా? అమ్మా, దెయ్యం, దెయ్యం. దెయ్యం ఏంటి సునైనా? అవునక్క, దెయ్యమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. దాని మొహం దెయ్యంలాగే ఉంది. అది నన్ను లోపలికి తోసేసి తలపేసేసింది. తర్వాత అదిగో ఆ టీవీలో కూడా దెయ్యం వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతానని బెదిరించిందమ్మా. సునైనా, టీవీలో దెయ్యం కనిపించిందా? లేదక్క, నాకు ఆ టీవీలో దెయ్యం కనిపించింది. అదే నన్ను లోపలికి తోసేసింది. ఇదంతా తన భయం వల్ల ఊహించుకున్న స్టోరీ. లేదు, నా కళ్ళతో నేను చూశాను. అంత సీన్ లేదు. నువ్వు చూస్తే మాకెందుకు కనిపించట్లేదు? ఓకే, దెయ్యం లేదనుకోవచ్చు, కానీ సునైనని ఈ ఆటో హౌస్ లో పెట్టి లాక్ చేసింది ఎవరు? చెప్పు విక్కీ, మా అక్క అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇందులో చెప్పాల్సిందేముంది? ఆ దెయ్యం ఏదో మాకు కనిపించలేదు. ఈ సునైన కనిపించి లోపలికి తీసుకొచ్చి లాక్ పెట్టేసింది. భలే కవర్ చేసుకున్నావు విక్కీ. సునైనా, నీకు కనిపించిన దయ్యం ఇంత హైట్ ఉందా? కళ్యాణి, అతి తెలివి చూపించుకో. అంటే నా కొడుకే దెయ్యంలా వేషం వేసుకుని నీ చెల్లిని బెదిరించాడానా నీ ఉద్దేశం? అంటుందమ్మా, ఏమైనా అంటుంది. పోలీస్ అవ్వాలనుకుంటుంది కదా, ఆ తెలివంతా మన మీద చూపిస్తుంది. నేను తెలివి చూపించాలనుకోవట్లేదు, నిజం బయట పెట్టాలనుకుంటున్నాను. అరుంధతి, ఆగు. కళ్యాణి, సునైనా కనిపించింది కదా, అది చాలు మనకి. ఇది ఎలా జరిగిందో తెలియాల్సిన అవసరం లేదు.